సార్ మాది రాజీపేట అండి. నా పేరు బొందు కుర్రన్న. సార్ ఈ ఎట్రో కంపెనీ వల్ల, ఈతల డక్కన్ కంపెనీ వల్ల చాలా నష్టపోయామండి మత్స్యకార గ్రామాలు. గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్ ఈ రకంగా మీరు వాటర్ వదిలేయడంలోనే ఈ మత్స్య సంపద మొత్తం నష్టపోతుందని చెప్పి చాలాసార్లు చెప్పడం జరుగుతుంది సార్. కానీ మాతోది సరేలే అని చెప్పి మీకు మొత్తం వాటర్ ప్యూరిఫై చేసి పంపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లోనే 2 నెలలకి 3 నెలలకి సేమ్ మొత్తం మత్స్య సంపద వాటర్ వదిలేడు మొత్తం మత్స్య సంపద అంతా కూడా ఇలాగే చంపేస్తున్నారండి. సార్ మేము ఎలా బతకాలండి మత్స్యకార గ్రామాలు? అయితే ఇప్పుడు మాకు నమ్మకం కలిగిందండి. ఈ పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి నిజంగా మత్స్యకారులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు నమ్మకం కలిగింది సార్ మాకైతేనే. డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతున్నాం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంచుమించు ఈ ఫ్యాక్టరీలు పెట్టిన కానీ చాలా నష్టపోయి సార్ మేము. ఇలా ఏట నిషేధం కోసం ఇక్కడ ఏట దొరకపోతే వలస వెళ్ళిపోతున్నాం సార్. పిల్లల్ని కట్ట అందులో వదిలేసి పిల్లలు దీనివల్ల చదువులు కూడా మాకు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ పిల్లల్ని ఇక్కడ వదిలేయడం, మేము ఎక్కడికో వలస వెళ్ళిపోతున్నాం సార్ ఏటకి వెళ్ళడానికి. ఇక్కడ చేపలు దొరక్క సార్. ఈ రకంగా వాటర్ వదిలేలోనే ఇక్కడ చేపలు పడక వలస వెళ్ళిపోతున్నాం సార్. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మా మత్స్యకారులకి తగిన న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం సార్.